హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు? సో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే దాంట్లో పడి చాలామంది అసలు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు అనేది కూడా మర్చిపోయారు. కొద్దిసేపు ఈ అగ్ని పరీక్ష ఇదంతా పక్కన పెడదాం. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు? ఎందుకంటే కామనర్స్ ఈ అగ్ని పరీక్ష నుంచి కేవలం 5 మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తారు. మిగతా వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ సెలబ్రిటీలే ఉంటారు. సో సెలబ్రిటీలు ఎంతమంది వస్తారు మరి? బిగ్ బాస్ ప్రతి సీజన్లో 19 నుంచి 20, 21, 22 మెంబర్స్ కూడా కంటెస్టెంట్స్ ఉంటారు. సో మిగతా వాళ్ళంతా ఎవరు మరి? ఆ 15 మంది 18 మంది ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తా. సో ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు అని అంటే చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్. ఈసారి ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే చాలా డిఫరెంట్గా తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. డిఫరెంట్ పర్సనాలిటీస్ని తీసుకుంటా ఉన్నారు. ప్లస్ ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ని కూడా, సెలబ్రిటీస్ని కూడా చాలామందిని టచ్ చేశారు. బాగుండబోతుంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా. సో ఇప్పుడు 1 by 1 పేర్లు చెప్తాను. సో వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ సెలెక్టెడ్ పర్సన్స్. 99.9%, 0.1% చెప్పలేము ఇంకా. ఎందుకంటే ప్రతిసారి చాలామందిని వాళ్ళ సెలెక్షన్ లిస్ట్లో పెట్టుకుంటారు. అసలు బిగ్ బాస్ ప్రక్రియ ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు 20 మెంబర్స్ అయితే వాళ్ళు 30 మెంబర్స్ని ఆల్మోస్ట్ సెలక్షన్లో పెట్టుకుంటారు. ఆ సమయానికి ఆ టైంకి ఎవరైతే కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఏమో వాళ్ళకు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి వాళ్ళే వద్దనుకొని ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా అన్ని విధాలుగా ఆలోచించి వాళ్ళు ఆ 30 నుంచి 35 నుంచి కొంతమందిని తీసుకుంటారు. అట్లా ఈసారి కూడా చాలామందిని ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్లో పెట్టుకున్నారు. సో ఇప్పుడు పోయిన కామనర్స్లకు కూడా ఆల్మోస్ట్ మీకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఇంకోటి ఎవరైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష టాప్ 15కి సెలెక్ట్ కాకుండా 40 మెంబర్స్ వచ్చారు కదా, 44 మెంబర్స్. సో వాళ్ళలో నుంచి కూడా కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు. సో వాళ్ళు ఎవరు అనేది చెప్తా చూడండి. ఫస్ట్ నేమ్ శ్రీతేజని సెలెక్ట్ చేయలేదు. ఆ వ్యాక్సిన్ చేసుకొని ఆ టాస్క్లో ఒక అతను ఉన్నాడు కదా, సింగర్ శ్రీతేజ. సో ఆయనను వైల్డ్ కార్డ్గా తీసుకుంటారు. ఆయన కన్ఫర్మ్ అయ్యాడంట. అదేంటి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ కాలేదు, అక్కడేం చేయలేదు, కానీ అక్కడేం చేస్తాడు అని అంటే, బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు షాకింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వడానికి ఇక్కడ తీసుకొచ్చి రిజెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్గా పంపిస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అక్కడేమో పోయిండు, ఇక్కడేమో సెలెక్ట్ అయ్యిండు, అసలు ఎట్లా వచ్చిండ్రా, ఎందుకు తీసుకుర్రా అనేది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది జనాలల్లో. సో అలాంటి తిక్కమక్క అన్నీ ఏదో ప్లానింగ్లు చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే ఆయన వస్తున్నాడంట. ఇది షాకింగే. నెక్స్ట్ పోతే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరెవరు అని అంటే, ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ దేవ్ జానీ. సో ఈవిడ ఒక సీరియల్ యాక్టర్. ఈవిడ చాలా సీరియళ్ళల్లో యాక్ట్ చేసింది, చాలా యాక్టివ్గా ఉంటుంది. కొంతమంది ఈవిడ నేము కన్ఫర్మ్ అయింది అని చెప్పగానే ఏమంటున్నారంటే, ఈవిడ పెద్దగా యాక్టివ్గా ఉండలేదు, ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది నిన్న మొన్న, ఆ జాతిరత్నాలు ఆనిముత్యాలు ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆ ప్రోగ్రాంలో ఆవిడ పెద్ద యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. ఎందుకు ఈవిడను బిగ్ బాస్లో తీసుకుంటే గేమ్స్ ఆడుతుందా, యాక్టివ్ ఉంటుందా అని అంటున్నారు. 100% యాక్టివ్ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ సీరియల్ యాక్టర్ కాబట్టి పర్వాలేదు, నాకైతే ఓకే అనిపిస్తుంది ఈవిడైతే. నెక్స్ట్ పోతే దివ్యల మాధురి. ఈవిడ ఒక సెన్సేషనల్ కంటెస్టెంట్ అవ్వబోతున్నారు. మీకు అందరికీ తెలుసు, దువ్విన మాధురి అని ఈవిడకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది. సో దువ్వాడ శ్రీనివాస్ అనే ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేమ్ మనకు అందరం అవసరం, కానీ ఆ ఎమ్మెల్యే ఈయన ఇద్దరు రిలేషన్లో ఉన్నారనమాట. మ్యారేజ్ చేసుకోకుండా ఆ ఎమ్మెల్యే ఆవిడకు విడాకులు ఇచ్చేసి ఈమెతోటి ఉంటూ వీళ్ళిద్దరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుండానే లివింగ్ టుగెదర్ అన్నట్టుగా ఉంటున్నారు. ఒక సెన్సేషనల్ కంటెస్టెంట్ అయితే ఈవిడ అవుతుంది, దివ్యల మాధురి. సో ఈవిడ ఈ మధ్యనే ఒక షాపింగ్ మాల్ కూడా ఓపెన్ చేసింది. సో మీకు అందరికి తెలుసు, ఆవిడ ఫోటో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఈవిడ ఒక కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ అయితే అవ్వబోతుంది. సో ఈవిడ 100% కన్ఫర్మ్ అయినారు. నెక్స్ట్ పోతే జబర్దస్త్ ఇమ్మానియల్ ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం, కామెడీ యాంగిల్ నుంచి ఒక అతన్ని తీసుకుంటున్నారు, ఆయన జబర్దస్త్ ఇమ్మానియల్. సో ఆయన కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ భరణి శంకర్. సో ఈ నేమ్ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో 90s కిడ్స్కి చాలామందికి ఈయన ఫేస్ రికగ్నైజ్గా ఉంటుంది. సో అప్పట్లో ఈయన సీరియల్స్లలో బీభత్సంగా ఉంటుండే,
చాలా సీరియల్స్ ఉన్నాయి, ఫేమస్ సీరియల్స్ ఉన్నాయి. దాంట్లో ఈయన చాలా ఫేమస్ యాక్టర్. ఆడపిల్ల అనే ఒక సీరియల్ అప్పట్లో వస్తుండే, దాంట్లో కూడా ఈయన విలన్ రోల్ చేశాడు, బాగుండేది. చాలా మంచి యాక్టర్, ప్లస్ చాలా సినిమాలలో చేశాడు ఈయన. మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్యలో కూడా ఈయన ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. ఆయన ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఈయన భరణి శంకర్, ఈయన రాబోతున్నాడు. ఫేమస్ యాక్టర్, విలన్ రోల్స్, చాలా సైడ్ క్యారెక్టర్స్ చాలా చేశాడు ఈయన. సో ఈయన వస్తే ఈయన ఏంటంటే ఈయన చాలా షార్ట్ టెంపర్ అంట, కోపం వస్తే ఎవరినైనా నువ్వెంత అన్నట్టుగా ఉంటాడట. ఈయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నెక్స్ట్ తనుజ ఈవిడ కూడా సీరియల్ యాక్ట్రెస్. సో ఈవిడ చాలా సీరియల్లో, తెలుగు సీరియళ్ళలో చాలా దాంట్లో ఫేమస్. నిన్న మొన్న జరుగుతున్న షోస్లో ప్రతి షోలో ఈవిడ డెఫినెట్గా ఉంటుంది. సో స్టార్ మా నుంచి ఈవిడని కూడా తీసుకుంటారు, ఈవిడ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ పోతే ఫ్లోరా సైని ఎవరంటే ఈవిడ పాత హీరోయిన్. ఈవిడ చాలా సినిమాలలో ఈవిడ హీరోయిన్ ఉంది. లక్స్ పాప లంచ్కి వస్తావా అనే ఒక సాంగ్ ఉంటుంది బాలకృష్ణది, ఆ పాటలో ఉన్న హీరోయిన్, ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ ఈవిడ. సో ఈవిడ రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9కి. ఒక డిఫరెంట్ కేటగిరీస్ నుంచి సెలెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ లిస్ట్ అయితే. సో ఈవిడ కూడా కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ కొంతమందిని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. అంటే చెప్పాను కదా, ఒక బ్యాకప్ లిస్ట్ పెట్టుకుంటారు వీళ్ళు. సో పెట్టుకుని దాంట్లో నుంచి ఎవరిని ఆ టైంకి ఫ్లెక్సిబుల్గా ఉంటే వాళ్ళని తోచేస్తారు. సో అట్లా కొంతమందిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే సుధాకర్ ఈయన ఒక యాక్టర్, హీరోగా కూడా చాలా సినిమాలు చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఈయన ఒక సైడ్ క్యారెక్టర్. అంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్లో ఒక కార్ తీసుకొని వాళ్ళ అమ్మని చూడడానికి క్యాన్సర్ పేషెంట్ని వెళ్తారు కదా, ఆ క్యారెక్టర్ సుధాకర్ అనమాట. ఈయన కన్ఫర్మ్ అయ్యాడు. రారాబాయ్ మా నాన్న చూసుకుంటా అని ఒక తెలంగాణ యాసలో ఉంటుంది ఆయన క్యారెక్టర్. సో ఆయన ఫోటో డిస్ప్లే చేస్తా. ఆయన కన్ఫర్మ్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ ఆయనను అప్రోచ్ అయ్యారు. సో మోస్ట్లీ వస్తుండొచ్చు, లేదంటే రాకపోతుండొచ్చు. నెక్స్ట్ పోతే జర్నలిస్ట్ మూర్తి తాతను కూడా ఎందుకు అప్రోచ్ అయ్యారు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ప్రతిసారి మనం చాలా సీజన్స్ నుంచి చూస్తాం, ఒక అంకుల్ లాగా ఒక అతన్ని తీసుకుంటారు ప్రతిసారి. సో మూర్తి ఈయన కూడా ఏంటంటే జర్నలిస్ట్, హీరోస్ని ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఇరకాటంలో పెడతాడు, కాంట్రవర్సీగా ఉండడానికే ట్రై చేస్తాడు. హీరోయిన్ల మీద చాలా నెగిటివ్ పోస్టులు చేస్తూ ఉంటాడు మన ఇన్స్టాగ్రామ్లో. సో ఈయన చాలా ఒక టిపికల్ క్యారెక్టర్ ఉన్న పర్సన్, డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న పర్సన్. సో ఇలాంటి వాళ్ళు వస్తే కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఈయనను కూడా అప్రోచ్ అయ్యారు. మేబీ వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. నెక్స్ట్ పోతే సృష్టి వర్మ మీ అందరికీ తెలుసు, కొరియోగ్రాఫరు. జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో, జానీ మాస్టర్ ఆవిడకి ఆయనకు ఆ రిలేషన్ మనకొద్దు. సో ఆవిడ ఉన్నది కదా జానీ మాస్టర్ ఇష్యూలో, సో ఆవిడ అనమాట. సో ఈవిడని అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ టీము. కాంట్రవర్సీగా మారే ఛాన్సెస్ ఉంది ఒకవేళ ఈవిడ కనుక వస్తే. ఎందుకంటే జానీ మాస్టర్ తోటి అలా చేసి జానీ మాస్టర్ మీద కేసు పెట్టి ఆయన జైలుకి వెళ్ళడానికి కారణమయ్యి ఈవిడ వచ్చి ఇక్కడ నీతులు చెప్తే వినడానికి రెడీగా ఉండరా జనాలు. అంటే సోషల్ మీడియాలో మామూలు కాంట్రవర్సీ, బీభత్సమైన కాంట్రవర్సీ అవుతుంది ఒకవేళ ఈవిడ వస్తే కనుక. మొత్తానికి వస్తుందో రాదో తెలియదు కానీ మొత్తానికి అయితే అప్రోచ్ అయ్యారు. సో అది బ్యాకప్ లిస్ట్లో అయితే ఈవిడ ఉంది. నెక్స్ట్ పోతే బిగ్ బాస్ సంబంధించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే, బిగ్ బాస్ని మార్చేసినాం రణరంగం ఈసారి చదరంగం కాదని నాగార్జున గారు ఒక ప్రోమో అయితే ఒక నెల రోజుల నుంచి వైరల్ అవుతూ ఉంది. అయితే బిగ్ బాస్ని మార్చడం అంటే ఏంది? బిగ్ బాస్ మరి లేడీసా లేదంటే ఇంకొకరిని పెట్టిర్రా, లేడీ బిగ్ బాస్ని పెడుతురా ఈసారి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. లేడీ బిగ్ బాస్ లేదు, ఏం లేదు, జస్ట్ ఆయనను మార్చేశారు. ఆయన వాయిస్ మారింది, సేమ్ అలాంటి వాయిసే ఇంకో వాయిస్ శంకర్ అని డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్. సో ఆయన ఫోటో కూడా డిస్ప్లే చేస్తా. ఆయనను పెట్టారన్నమాట ఈసారి. ఇంతకుముందు సపోజ్ ఆయన పేరు మన్మథ రావో సంథింగ్ ఏదో ఉంటుండే, ఆయన ఉండేది, ఆయనను మార్చి నేను పెట్టారు అంతే, ఏం లేదు అక్కడ. ఈసారి 2 హౌసెస్ డిఫరెంట్గా ఉండబోతుంది అని అన్నారు కదా. 2 హౌసెస్ ఏంటంటే 2 హౌజెస్, ఓకే, 2 హౌజులకి 2 మెయిన్ డోర్లు ఉంటాయి. సో ఆ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తారనమాట. బట్ ఆ హౌస్కి ఈ హౌస్కి రెండింటికి కనెక్టెడ్ కిచెన్ ఒకటి ఉంటుంది, ఒకటే కిచెన్, సింగిల్ కిచెన్, 2 హౌసెస్ అనమాట. సో అట్లా ఈసారి ప్లాన్ చేసిన, అంటే ఈ హౌస్లో ఉన్న వాళ్ళు ఈ హౌస్లో, అంటే ఎలా ఉండబోతుంది అంటే సపోజ్ ఇప్పుడు కామనర్స్ని ఒక హౌస్లోకి పంపిస్తారనమాట, తర్వాత సెలబ్రిటీస్ని పంపిస్తారు, వీళ్ళకు పోటీస్ పెడతారు, గేమ్స్ పెడతారు, టాస్కులు పెడతారు. సో దాంట్లో విన్ అయిన వాళ్ళకి ఇట్లా కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తారు. మొత్తం ఓవరాల్గానైతే లోపలి నుంచి కనెక్టెడే ఉంటుంది 2 హౌజులు, బట్ ఒకటే కిచెన్ ఉంటుంది. అందరూ వచ్చి అక్కడే వండుకోవాలి, అక్కడే తినాలి, డైనింగ్ హాల్ అంతా ఒకటే.
సో అదనమాట 2 houses అంటే ఏం లేదు. నెక్స్ట్ థీమ్ ఏంటంటే బిగ్ బాస్ థీమ్ ఈసారి 9 planets, నవగ్రహాలు అనే థీమ్ పెట్టారు. బుధుడు, శుక్రుడు, శని ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్లా ఒక థీమ్ అనమాట ఈసారి. ఆ థీమ్ అంటే పోయినసారి జంగిల్ థీమ్ పెట్టారు. జంగిల్ థీమ్ అంటే హౌస్లోకి పోగానే మనకు అందరికీ అక్కడ ఒక ఏంటది జిరాఫీ లాగా వచ్చేసి అక్కడ ఒక పికాక్ వచ్చి, లేదంటే అక్కడ ఒక ఇంకా వేరే లయను అలాంటి బొమ్మలు పెట్టారు కదా. అంటే హౌస్ అంతా లోపలికి పోగానే ఒక వాతావరణం, ఇది ఒక అడవిరా అన్నట్టుగా వాతావరణం వచ్చింది. ఈసారి 9 planets. ఇక్కడ ఒక ప్లానెట్, సపోజు బెడ్రూమ్కి ఒక ప్లానెట్ నేమ్, సపోజ్ ఇప్పుడు బుధుడు అనేది ఉందనుకో అది బెడ్రూమ్, లేదంటే శుక్రుడు అనేది ఉందనుకో అదొక బెడ్రూమ్, కిచెన్, లేదంటే డైనింగ్ ఏరియా, లేదంటే ఇంకో యాక్టివిటీ ఏరియా, ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. డిఫరెంట్గా ఒక 9 రకాల రూమ్లు అయితే ఉండబోతున్నాయి. అదనమాట 9 planetsకి సంబంధించిన థీము. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పినా అని నేను అనుకుంటున్నా. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. నెక్స్ట్ అగ్ని పరీక్షకు సంబంధించి ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఓటింగ్ రిజల్ట్స్కి సంబంధించిన వీడియో కూడా వస్తూనే ఉంటాయి. సో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేసి చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.